దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిర్యాదు చేశారని తెలిసింది. గవాస్కర్ తీరు నచ్చక ఆయనపై బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చారని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించగా ఆ సమావేశంలోనే రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్ గురించి లేవనెత్తినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే రీసెంట్ గా జరిగిన బోర్డా గవాస్కర్ ట్రోఫీతో పాటు ఇతర సిరీసుల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. దీంతో అతడి కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ ఆట తీరుపై విమర్శలు చేశారట. అయితే ఈ విమర్శలకు రోహిత్ నొచ్చుకున్నారని తెలిసింది. అందుకే హిట్ మ్యాన్ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో తన ప్రదర్శన గురించి సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ హద్దులకు మించి ప్రతికూల కామెంట్స్ చేశారని రోహిత్ సమావేశంలో చెప్పారట. ఇతర క్రికెటర్స్ పై కూడా గవాస్కర్ ఇలానే టూ మచ్ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని, సునీల్ గవాస్కర్ ఆటగాళ్లను మరీ ఇంత దారుణంగా విమర్శించడం సరికాదని రోహిత్ చెప్పాడు. గవాస్కర్ చేసే విమర్శల వల్ల ఆటగాళ్ల మూడ్, మైండ్ సెట్ మారిపోతుంది, వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఇలాంటి విమర్శలను తీవ్రంగా పరిగణించాలి అని రోహిత్ శర్మ బీసీసీఐకి చెప్పారని ఓ క్రికెట్ ప్రతినిధి చెప్పారు.